నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. ప్రేమ అంటే జంటగా నడవడమేనా? కాదు. కొన్నిసార్లు అది గొంతు కోయడానికి వేసే పథకం కూడా. మీరు చూస్తున్నది సినిమా స్టోరీ కాదు, మన హైదరాబాద్ గల్లీలో జరుగుతున్న పచ్చి నిజం. అమ్మాయిలు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. పేరు మార్చుకొని వస్తే అది ప్రేమ, లేక పక్కా స్కెచ్ వేసి వస్తున్న వల? నెత్తి మీద నీళ్లు జల్లి మతం మార్చుకోమంటే అది అనురాగమా, లేక అరాచకమా? ప్రాణం కంటే మిన్నంగా ప్రేమించాను అని చెప్పేవాడు పక్కాగా మతం మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? కళ్ళు తెరవండి. ది కేరళ స్టోరీ సినిమాలు దాటి ఇప్పుడు మన భాగ్యనగరంలో మన కళ్ళ ముందే జరుగుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున వెలుగు చూసిన ఈ ఘోరం వింటే గుండె జల్లుమనడం ఖాయం. హైదరాబాద్ సిటీలో ఒక భయంకరమైన లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. నవాజ్ అనే వ్యక్తి కుకట్పల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. అక్కడే ఉండే ఒక అమ్మాయిని వలలో వేసుకోవడానికి ప్లాన్ వేశాడు. అసలు విషయం చెప్తే నమ్మదని తెలిసి హిందూలాగా నటించాడు. ఆ అమ్మాయికి 100% నమ్మకం కలిగేలాగా ప్రవర్తించి ప్రేమతో లోబర్చుకున్నాడు. దీని తర్వాత గత ఏడాదే జూన్ మాసంలో వివాహం కూడా జరిగింది వీరిద్దరికి. పెళ్ళైన మొదటి రోజు నుంచే నరకం చూపించడం ప్రారంభించాడు. పెళ్లి రోజు రాత్రి నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన స్నేహితులను, సోదరులను ఇంటికి ఆహ్వానించాడు. బాధితురాలికి మత్తుమంది కలిపిన పానీయం ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై నవాజ్ స్నేహితులు, సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తే స్వయంగా ఈ ప్లాన్ అంతా చేశాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన విలువైన ప్లాట్లను, బంగారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో కాగా ఆమె పేరు మీద బ్యాంక్లో భారీ మొత్తంలో లోన్ కూడా తీయించాడు. వీటన్నిటి తర్వాత యువతికి అసలు విషయం తెలిసింది. ఇప్పటికే నవాజ్కి 2 పెళ్లిళ్ళు అయ్యాయని, తాను మోసపోయానని తెలిసింది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, దీని వెనుక ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందనే వాస్తవం మన హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో చదువుకుంటున్న యువతులు ఉన్న చోట ఇలాంటివి జరుగుతున్నాయంటే వీరు ఎంత పక్కాగా స్కెచ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోవాలి అంటే మతం మారాలి అంటారు, లేదంటే చంపేస్తామని బెదిరిస్తారు. హైదరాబాద్ ఘటనలో కూడా బాధితురాలని ఇలాగే మతం మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అమ్మాయిలు, ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్రేమ ఎప్పుడు మీ మతాన్ని అడగదు, మీ దేవుణ్ణి వదులుకోమని చెప్పదు. అలా అడుగుతున్నాడు అంటే వాడు ప్రేమికుడు కాదు, వాడొక వేటగాడు అని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా, ఆఫీస్కి వెళ్తున్నారా, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఇవన్నీ గమనించండి. ఇది మీ పిల్లలను అనుమానించడం కాదు, వారి జీవితాలను కాపాడుకోవడం. హైదరాబాద్ లాంటి నగరాలలో ఇలాంటి గ్యాంగ్లు ఎక్కువగా తిరుగుతున్నాయి. అమాయక యువతులను టార్గెట్ చేసి వారి జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. మనం ఇప్పుడు మేల్కోపోతే రేపు మన ఇంట్లో కూడా ఇలాంటి విషాదాలు జరగవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై.